ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాం. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు రావాలని? ఆయన వస్తే కొన్ని పథకాలు అమలు చేశాడు, ఇంకా మళ్ళీ చేస్తాడు. చదువుకునే పేద పిల్లలకు కూడా విద్యా వసతి కల్పిస్తున్నాడు. ఆయన మంచి వసతి. సంక్షేమాలు పెట్టారు కదా, మీకు ఏమైనా అందినాయా? మాకు కొన్ని అందుతున్నాయి, కొన్ని ఇంకా రావాల్సినవి ఉన్నాయి. కొన్ని అందుతాయి. మంచిదే అంటారా సంక్షేమాలు పెట్టడం? మంచిదమ్మా, చాలా మంచిది, చాలా బెనిఫిట్. గారు వీటి వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇంకా ఆ విషయం వదిలేసాము, మనకు వద్దులే. కానీ మన ప్రభుత్వం, మా ప్రభుత్వం మేము చేసి చెప్పుకుంటాం అంతే. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గ్యారంటీకి వస్తారు, ఇబ్బంది ఏం లేదు దాని గురించి. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ కొట్టిద్ది అంటారా? కొడితే కానీ ఆయన నెక్స్ట్ సీఎం మాత్రం జగన్మోహన్ రెడ్డి. మీరు వాళ్ళు ఎన్నైనా చెప్పుకొని అమ్మా, అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారు. జనంలో ఫాలోయింగ్ ఉంది. నేను ఓడించడానికి వస్తున్నాను జగన్ అని చెప్పండి. అవన్నీ ఉత్తమ మాటలేనమ్మా. జనం మార్పు ఉంది. జనం పథకాల కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి గారినే ఎన్నుకుంటారు. అది మనకి డెఫినెట్లీ. మరి చంద్రబాబు గారు దీనికన్నా మెరుగైన పథకాలు ఇస్తాను నమ్మరమ్మా, ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఎందుకని? ఎందుకంటే పోయినసారి ఏమేం చేశారు, ఇప్పుడు అట్లా ఉంటుంది, ఏం లేదు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు తాతగారు? అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య కారకులు ఇల్లే. వాలంటీర్స్ నలుగురు ఊళ్ళో తిరిగి చెప్పడం కానీ చేయటం కానీ వాళ్ళే ముఖ్య కారకులు. వాలంటీర్లు మరి లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారని చెప్పి. నేను ఉత్తమ మాట్లాడినమ్మా, వాలంటీర్లు అసలు ఎప్పుడు లంచాలు తీసుకోలేదు, ఎవరికాడికి కూడా చేపల. వాలంటీర్లు ఉండాల్సిన వాళ్ళే. 4 ఊళ్ళ తిరిగి మూల మొత్తం అందరికీ చెప్తున్నారు. మనకి ఏది కావాలన్నా కూడా వాళ్ళ ద్వారానే పనులు అవుతున్నాయి. ఇబ్బంది లేదు దాని గురించి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎన్ని సీట్లు వస్తాయి అంటారు? మా అభిప్రాయం 120 నుంచి 128.